అవినీతి అంతమే తన పంతంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని కోరుకుంటున్నారు. అవినీతి అధికారుల భరతం పట్టాలంటున్న వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామస్తులతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. అవినీతిని అంతమొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకోసం కొత్త రెవెన్యూ చట్టాలు కావచ్చు, కొత్త పురపాలక చట్టాలు కావచ్చు తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఒక అవినీతిని రాష్ట్రంలో నిర్మూలించాలి, ప్రజలకు ఒక నీతివంతమైన పాలన అందించాలి, లంచాలు అనేది రాష్ట్రంలో ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించి ఆ రకంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల్ పెద్దపెండ్యాల గ్రామాల్లోనే ఇక్కడ కొద్దిమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుకుంటున్నారు ముఖ్యమంత్రి నిర్ణయాలకు సంబంధించి మొత్తం అవినీతిని అంతమొందించాలి, ఒక ప్రజలకు లంచం అనేది ఉండొద్దు, ప్రతి పనిని సజావుగా రైతులు కావచ్చు లేదు ప్రజలు కావచ్చు అది గవర్నమెంట్ ఆఫీసులో పోయి చేసుకోగలగాలి అన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు పోతున్న నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? లంచాలు బాగా అవుతున్నాయని కూడా బాధపడ్డాం. మొన్న డిసిషన్ కరెక్ట్ తీసుకున్నాడు. దాని అవినీతి పరులకు లంచగొండ తలాలు రాలి నేనే ఉన్నా, నాకు ఒక ఎకరం పాస్బుక్లు కాకపోతే 5,000 6,000 దాకా అడుగుతున్నారు. ఆ విధంగా ఆ లంచగొండతనాన్ని మొత్తం ఖండించడం కరెక్టు. మేము కేసీఆర్కు అన్ని విధాలా అనుకూలంగా మేము ఉంటాం. కానీ అవినీతి పాలన మద్దతు ఎప్పుడైనా కూల్చాలనే మా కోరిక. మాకు రైతులకు కానీ ఈ అన్ని మంచి పనులు చేసాడు. రైతు బంధువు కానీ కొన్ని ఉన్నాయి, ఈ కళ్యాణ లక్ష్మిలు ఇవన్నీ కూడా ఒక అనుకూలంగా చాలా చేసాడు. ఇప్పుడు ఉద్యోగులు కొద్దిమంది ఇట్లాంటి చట్టాలు వద్దు అని చెప్తా ఉన్నారు. వాళ్ళకు నెలకు ఎంత లేదున్నా మామూలుగా మేము సంవత్సరంలో కష్టపడితే కూడా మనకు ఒక 10,000 కూడా మిగులుతలేవు రైతుకు. వాళ్ళకు నెలకు ఒక్కొక్కరికి 70 లక్షల రూపాయల దాకా మినిమం ఉన్నది వాళ్ళ ఆఫీసర్లను బట్టి. దాన్ని ఓను మిగతా లంచాలు తీసుకోవడం అంటే ఇంకా చాలా అది ఉన్నది. ఈ లంచాలతోటి అన్ని బలవుతున్నాయి. మీరేం చెప్పాల్సుకున్నారు? కేసీఆర్ గారు ఏమనంటే లంచగొండితనం పోవాలని అన్నారు. రెవెన్యూ శాఖను మారుస్తా అన్నారు. మారుస్తా ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నప్పుడు వీళ్ళకింత భయం ఎందుకు? దారుణాలకు పోతాము, ఇక్కడికి పోతాము, అక్కడికి పోతామని. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, డేటా సర్టిఫికెట్స్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, వీళ్ళందరూ లంచగొండానికి అలవాటు అయిపోయినారు. దాని అవినీతిని చెడగొట్టాలని చెప్పి కేసీఆర్ ముందుకు వచ్చినప్పుడు వీళ్ళకు లంచాలే తీసుకోకపోతే వీళ్ళకింత భయం ఎందుకు? మేము దారుణాలు చేస్తాం, రోడ్డు మీదకి పోతాం, మాకు సంఘాలు ఉన్నాయి. ఒకటి నిన్న కూడా కేసీఆర్ గారు చెప్పిండ్రు, ప్రభుత్వ నాయకులు, మీకు ఇన్ని సంఘాలు ఎందుకు? కరెక్ట్గా పనిచేసిన వాళ్ళకు సంఘాలు ఎందుకు? దారుణాలు ఎందుకు? ఉద్యోగానికి పోకపోదామని చెప్పి సస్పెండ్ చేస్తా అంటే సస్పెండ్ చేస్తారండి. నువ్వు లంచాన్ని నిరూపించినప్పుడు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేయొద్దని చెప్పే అధికారం వారికి లేదు. నువ్వు లంచగొండి తీసుకున్నావు కాబట్టి నేను సస్పెండ్ చేసినారు. మళ్ళీ దానికి వీళ్ళ ఉద్యోగ సంఘాలు సపోర్టు. ఎందుకు సపోర్టు? అట్లా చేయొద్దు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులను ఉద్యోగస్తులు కానివ్వండి, లంచాలను జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా మంచి మార్గంలోకి వచ్చి కేసీఆర్ గారు చేసినటువంటి ఈ పథకాలకు మీరు అనుకూలంగా ఉండండి. లంచగొండితనానికి అలవాటు పడకండి, దారుణాలకు పోకండి. ఇది మంచి ప్రయత్నం. సామాన్య ప్రజానికానికి ఆఫీసులలో పోతే 6 నెలలు 3 నెలలు సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఏందా లాస్ట్కి ఏంది నేను తిరిగినా చెప్పులు అడుగుతానంటే ఏదో కొంత అమ్మ నీకు ఇస్తా అంటున్నారు. అలా దానికి అలవాటు పడిపోయింది. ఇవ్వకపోయినప్పుడు ఇస్తలేరు, డబ్బులు ఇస్తే మాత్రం పని చేస్తాము. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేసింది, ఇవన్నీ వారి దృష్టికి పోయింది. మైబాద్ కావచ్చు, ఇంకెక్కడో చాలా గ్రామాల్లో మేము కూడా చూసినాం వాట్సాప్లల్లో. వారు అది చేసిన దానికి ఒక పథకాన్ని క్యాన్సిల్ చేసి దానికి మేము రోడ్డు మీదకి పోతాం, మేము వీళ్ళని కలుస్తాం, మేము వాళ్ళని కలుస్తాం, మాకు సంఘాలు ఉన్నాయి, మేము కోర్టులో పోతామంటే కోర్టు కూడా వీళ్ళు కేసీఆర్ గారికి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే వారు చేసేటి మాలాంటి బీద ప్రజానికానికి రైతాంగానికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ లంచగొండితనం అనేది పోవాలి. మీరు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మీరు రోడ్డు మీదకి పోవద్దు, దారుణాలు చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపెండ్యాల గ్రామం ఉన్నది గంగాధర్ రెడ్డి. వాళ్ళు ఇక్కడికి వచ్చేందుకు టీఏ/డిఏలు ఇస్తారు. ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళకి జీతం వస్తుంది, టీఏ/డిఏలు కూడా వస్తాయి వాళ్ళకు. మరి ఇక మళ్ళీ ఇంత భయం ఎందుకు? వాళ్ళకి డబ్బులకు ఆశపడి బయట పోకుండా ఇవి చేసినందుకు వాళ్ళకి భయం ఎందుకు? కరెక్టుగా జీతం తీసుకోండి, టీఏ/డిఏలు తీసుకోండి, లంచగొండితనాన్ని రూపుమాపండి. మీరు కూడా ఈ దారుణాలు రాకండి. అది మంచి పద్ధతి. మేము చెప్పే పేదమిక ప్రజానికలం ఏదో వ్యవసాయం కావచ్చు, వేరే బిజినెస్ వాళ్ళు కావచ్చు, హాస్పిటల్ పోయే వాళ్ళు కావచ్చు, వీరందరికీ మీరు న్యాయం చేయాలి. మీరు దారుణాలకు దిగకండి. మీరేం చెప్తారమ్మా? కేసీఆర్ గారికి మద్దతు ఇస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే అవినీతి లేని పాలన చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు.
అవినీతి లేని పాలన చేయాలనుకున్నప్పుడు ఈ ఉద్యోగస్తులు ఎక్కడికి పోయినా, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో పోయినా, ఎంఆర్ఓ ఆఫీసులలో పోయినా, కలెక్టర్ ఆఫీస్లో పోయినా, ఏదైనా పని కావాలని అంటే ఫైల్ కింద నోటు చూపెడితేనే పని అవుతుంది, లేకపోతే కావట్లేదు. సరే ఉన్నోళ్ళు చేస్తారు, లేనోళ్ళు వాళ్ళు చేసుకొని బ్రతకడానికే ఇబ్బందిగా ఉన్నప్పుడు లంచాలు కూడా పెట్టి పని చేసుకోవాలంటే లేదు అని అనడానికి లేదు. ఇప్పుడు చాలా చోట్లకి కాదు, కొన్ని ఎంఆర్ఓలు దాదాపు డైరెక్ట్ లైవ్లో దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. దొరికితే వాళ్ళు అంటే వాళ్ళందరూ వాళ్ళు చేసేది కరెక్ట్, వాళ్ళకి లక్షల లక్షల జీతం తీసుకొని కూడా అవినీతి డబ్బులు కావాలంటే నిరుద్యోగులు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ లేదు. నీకు ఉద్యోగం ఉన్న దాంట్లో సంతోషపడి నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఇవాళ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల లంచానికి అలవాటు పడిన వాళ్ళకే నష్టం తప్ప నిజాయితీగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి నష్టం ఏం లేదు. అలాంటప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు ఉద్యమం ఎందుకు, మీ ధర్నాలు ఎందుకు? నిజాయితీగా ఉన్నప్పుడు భయం ఎక్కడిది? సత్యమేవ జయతే అని మనం అనుకున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ధర్నాలు కూడా అవసరం లేదు. ఒకవేళ సస్పెండ్ ఎవలాంటి వాళ్ళని చేస్తారు? లంచం తీసుకున్న వాళ్ళనే సస్పెండ్ చేస్తారు. చేస్తున్నప్పుడు మన భయం ఎందుకు ధర్నాలు? నిజాయితీగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఇదంతా ఎందుకు వస్తుంది? అందరం సహకరించితేనే మనకు అవినీతి లేని పాలన, మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని అంటే అందరం సహకరించాలి. ఉద్యోగులతో సహా, రైతులతో సహా అందరం సహకరిస్తేనే అవినీతి లేని పాలన జరుగుతుంది. ఎంతో ఉన్నోడికి ఉన్నట్టు లేనోడికి లేనట్టుగా. ఇప్పుడు ఆఫీసులో ఒక 20 ఎకరాలు ఉన్న భూస్వామి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్గా పనిచేసే కుటుంబం ఉన్నంత సంతోషంగా ఒక 20 ఎకరాలు ఉన్న ఒక రైతు కుటుంబం సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే రైతు కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళంత సంపాదించలేరు. కాబట్టి వాడు పని చేసుకుంటూ కూడా పోయి ఇప్పుడు ఎక్కడ పోయినా అదే పాలన. ఏదైనా పని కావాలన్నా అదే అయ్యేసరికి ఎక్కడ పోతుంది? ఏం ఉన్నోడు ఉన్నట్టే, లేనోడు లేనట్టు, అందరు సమానంగా కావాలి, అవినీతి లేని పాలన కావాలి, బంగారు తెలంగాణ కావాలి అన్నప్పుడు అవినీతి లేని పాలన కావాలి. అది కావాలన్నప్పుడు మనం ధర్నాలు ఎందుకు చేయాలి? మనలో నిజాయితీ ఉన్నప్పుడు ఎందుకు ధర్నా? దయచేసి ధర్నాలు చేయకండి, నిజాయితీగా బ్రతుకుదాం. అందరినీ ఒకేలాగా, అందరం ఒకేలాగా, మన తెలంగాణ ప్రజలు అందరం అప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఎలా ఉన్నామో, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో, ఇప్పుడు అవినీతి లేని పాలన కోసం కూడా మేము కొట్లాడతాం. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా అవినీతిగా పాల్పడడానికి ఎవరైనా డబ్బులు అడిగితే అందరూ కూడా ఇవాళ మీరు ధర్నా చేస్తా అంటున్నారు, మేము దొరకబట్టి ఇస్తాం. మీరేం చెప్తారు? కేసీఆర్ చేసిన పనులు బాగున్నాయి. ఆయన చెప్తాడు, కరెక్ట్గా చెప్తున్నాడు. సాతి మోహర్ కానీ, ఇది కిట్ కానీ, ఈ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈ రైతుల ఒడ్లు కొనుడు కానీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. పనులు ఆయన చాలా బాగున్నాయి, కానీ నడతలేవు. ఎక్కడ పైసలు పెట్టింది మాత్రం పనులు అయితే లేవు. నాదే ఉంది, 5 నెలలు అవుతుంది మా మనడు పెట్టి, 4-5 సార్లు అయితే నేను మిషన్ హాస్పిటల్కు పడ్డైపో అంటాను. బ్యాంక్ వచ్చితే పడతలేవు. అట్లాంటి చాలా మంది అదే అవస్థలో పడతాను. అటు పోతే తెలుస్తుంది, మిషన్ హాస్పిటల్ పోతే తెలుస్తుంది. ఈ రెవెన్యూ వినాం అనుకో, మండల ఆఫీసు వినాం అనుకో, ఆడికి కంప్యూటర్లో ఫేర్ ఎక్కియాలంటే 200 ఇయ్యేందుకు ఎక్కిత్తలేరు. 200 ఇచ్చిన తర్వాత రేపు రాపు అంటాను మళ్ళీ. ఇగో ఇట్లాంటి పనులు మధ్యదళాలు అక్కడి నుంచి కాదు. కేసీఆర్ చాలా మంచోడు, ఆయన అన్నీ బాగానే చేస్తాడు, కానీ ఈ లంచాలు తీసుకొని మాత్రం పనులు అవుతలేవు. వాళ్ళు లంచాలు తీసుకుంటూ వాళ్ళే ధర్నా చేస్తారా? ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం. మొత్తానికి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి తామంతా మద్దతుగా ఉంటామని చెప్తా ఉన్నారు. ఉద్యోగులు ఎవరు నిజాయితీ పరులు అయితే ధర్నాలకు ఎక్కొద్దని చెప్తాను. ధర్నాలు చేస్తే వాటిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తామని, మరోవైపు లంచాలు తీసుకునే అధికారులను నేరుగా పట్టిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని మాటిస్తున్నారు. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.